నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్నటి వరకు వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైసీపీ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తిని చూసి బేజారెత్తుతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమి ఎప్పుడైతే అభ్యర్థుల లిస్టును ప్రకటించిందో అప్పటి నుంచి వైసీపీలో అసంతృప్తులు రోజు రోజుకు పెరిగిపోతూ వస్తున్నారు. వాళ్లను ఆకర్షించేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. సో ఎప్పుడైతే టీడీపీ జనసేన మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసిందో అప్పటి నుంచి కూడా వైసీపీ మంత్రులు అందరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. అలాగే ఇది ప్రజలపై బాగా ఇంపాక్ట్ కూడా చూపినట్టు తెలుస్తోంది. దీని తర్వాత వైసీపీలో అసంతృప్తులు పెరిగిపోయారని కూడా టాక్ బాగా వినిపిస్తుంది. సో ఎలా ఉందంటారు ఏపీలో పరిస్థితి? ముందర అంటే మామూలుగానే వైసీపీలో ఒక కొత్త ఎక్సర్సైజ్ మొదలుపెట్టారు. ఏంటి అంటే వాళ్ళు ఐపాక్ టీము సర్వే చేసి బలానవాడు గెలవడు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చేస్తే ఆ రిపోర్ట్లను పెట్టుకొని క్యాండిడేట్లను మార్చడం మొదలు పెడితే కొంతమందినేమో నియోజకవర్గాలు మార్చారు, కొంతమందికి ఏమో డ్రాప్ చేసేసారు. దాంతో అసలు పార్టీ మొత్తం కూడా వైసీపీలో ఒక రకమైన అభద్రతా భావం వచ్చేసింది. నాయకులందరూ కూడా ఇదేంటి ఇట్లా జరుగుతుంది, మనకి టికెట్ వస్తుందా రాదా అన్న ఒక ఆలోచనలో పడిపోయారు. దాంతో మొత్తం పార్టీ మొత్తం డిసింటిగ్రేట్ కావడం మొదలుపెట్టింది. వైసీపీలో ఉన్న అప్పటిదాకా బలంగా ఉన్న నాయకులందరూ కూడా వాళ్ళ ఆ పార్టీని వదిలి వెళ్ళిపోవటం మొదలైంది. ఎస్సీలు ఎస్టీలు చాలామంది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. వస్తూ వాళ్ళు ఏం చెప్పారు అంటే, నేను ఎస్సీ కమ్యూనిటీకి చెందిన ఎమ్మెల్యేనైనా కానీ నా మీద ఒక రెడ్డిని తీసుకొచ్చి పెత్తనానికి పెట్టారు అని కొంతమంది చెప్పారు. కొంతమంది బీసీలు అదే విధంగా చెప్పారు. అంటే వేరే కులం వాళ్ళు ఎవరైనా కానీ ఎమ్మెల్యేగా ఉంటే వైసీపీ అధిష్టానం ఒక రెడ్డిని వాళ్ళ మీద సూపర్విజన్కి పెట్టే ఒక కొత్త సంస్కృతిని తెరదీసింది. ఇటువంటివి అన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇట్లా ఆ రెడ్ల ఆధిపత్యం వీటి వల్ల మేమందరం చాలా సఫకేషన్కి గురయ్యాము అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ నేతలు చాలామంది చెప్పారు. దాంతో ఏమైంది అంటే మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన అభద్రతా భావం వచ్చేసింది. టికెట్లు మార్చడం వల్లేమో పార్టీ నాయకుల్లో అభద్రతా భావం వచ్చింది. ఎప్పుడైతే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ఎమ్మెల్యేలు నాయకులు వచ్చి మా మీద రెడ్ల పెత్తనం చెలాయిస్తున్నారు అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా గందరగోళానికి అయోమయానికి గురైంది. దాంతో ఇప్పుడు ఏమైంది అంటే మళ్ళీ మేము టికెట్లు ఇస్తాం, మీరు ఉండండి, మీరు బయటికి వెళ్ళమాకండి, మిమ్మల్ని అంతకుముందు డిపాజిట్ అడిగారు, మీరు పోటీ చేయాలంటే 20 కోట్లు డిపాజిట్ పెట్టండి అని, ఆ డిపాజిట్ అవసరం లేదని మళ్ళీ ఇటువంటి రకరకాల ప్రయోగాలు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి మళ్ళీ ఇప్పుడు ఐపాక్ వాళ్ళు మళ్ళీ సర్వే చేస్తున్నారు, మీరు ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు, మళ్ళీ కొత్త సర్వేలో మీ పేరు వస్తే మళ్ళీ మీకే టికెట్ ఇస్తాము, ఇటువంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరహా రాజకీయం ఇప్పటి వరకు చూడలేదు. మామూలుగా ఏంటంటే గత ఎన్నికల్లో 151 స్థానాల్లో వైసీపీ గెలిచింది. 151 స్థానాల్లో వైసీపీ గెలిచిన తర్వాత జనసేన నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే చేరాడు, తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచిన ఒక 4 చేరారు. అంటే ఇంత బలం ఉన్నది కదా, అంటే 156 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న పార్టీ ఇంత డిసింటిగ్రేట్ అయిపోవటానికి కారణం ఏంటి? ఇది ప్రధానమైన ప్రశ్న, అంటే రాజకీయంగా చర్చించుకోవాల్సిన ప్రశ్న. 156 మంది ఎమ్మెల్యేలు బలం ఉన్న పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అపరిపక్వతతోటి, పాలనా వైఫల్యాలతోటి మొత్తం బంగిల్ చేసేసి, అంటే ఎక్కడ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు ఒకటి పార్ట్, రెండోది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు రెండో పార్ట్, మొత్తం వాలంటీర్లను పెట్టి వాలంటీర్ల ద్వారా డైరెక్ట్గా పరిపాలన చేసే విధానాన్ని తీసుకురావటం వల్ల మొత్తం అన్ని రకాలుగా
అన్ని వ్యవస్థలు, రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలు కూడా స్తబ్దుగా మారిపోయినాయి. అసలు ఎక్కడ కూడా పార్టీ యంత్రాంగం పనిచేయట్లేదు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయటం లేదు. ఈ విధంగా ఇది జరుగుతూ ఉంటే ఇప్పుడు మీరన్నట్టు తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే లిస్టు ప్రకటించిందో ఆ లిస్టులో కూడా 1-2 చోట్ల కొంత కన్ఫ్యూజన్ ఉన్నది జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య. అక్కడక్కడ కొన్ని నిరసనలు చెప్తూ ఉన్నారు. కానీ ఒక 77 సీట్లు ప్రకటిస్తేనే అధికారంలో ఉన్న వైసీపీలో వచ్చిన తిరుగుబాటు చూస్తే, తెలుగుదేశం జనసేన అభ్యర్థుల లిస్టు ప్రకటిస్తే వచ్చిన తిరుగుబాటు 1% కూడా లేదు. ప్లస్ జనసేన తెలుగుదేశం లిస్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చేసిందో దానికి మంచి స్పందన వచ్చేసింది. దాంతో వైసీపీలో మొత్తం ఓవరాల్గా ఇందాక నేను చెప్పినట్టు ముందరేమో ప్రథమ శ్రేణి నాయకుల్లో కన్ఫ్యూజన్ వచ్చింది, తర్వాత ద్వితీయ శ్రేణి నాయకుల్లో కన్ఫ్యూజన్ వచ్చింది. ఇప్పుడు ఏమైంది అంటే మొత్తం ప్రజల్లోనే మొత్తం వైసీపీ అంటే ఒక రకమైన అయిష్టత వచ్చేసింది. అంటే 3 భాగాల్లో కూడా వైసీపీ అంటే వ్యతిరేకత కనిపిస్తూ ఉన్నది. ఈ విధమైన పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు ఫోన్లు చేసి వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన వాళ్ళు కింద వాళ్ళని బతిలాడుకుంటున్నారు. అధిష్టానం పైన వాళ్ళు మా పార్టీ వదిలిపోవద్దు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తున్నాం అని వాళ్ళకి చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ అధికారంలోకి వస్తే నీకు పదవి ఇస్తాను, ఆ పదవి ఇస్తాను, ఈ పదవి ఇస్తానని ఇటువంటి రకరకాల ఇవి చెప్తూ ఉన్నారు. ఎన్ని చెప్పినా కానీ వైసీపీలో వస్తున్న అసంతృప్తి మాత్రం చల్లారట్లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.